దేంతో చేస్తున్నా చూడండి. యాపాకు మనకి ఎంత రుచిగా ఉంటుందంటే పిచ్చ పిచ్చగా నచ్చిద్ది. ఒక్కసారి పెట్టుకోండి మీరు, ఇంకేం లేదు, మర్చిపోకుండా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. దేంతో పెడతా? నిమ్మకాయతో. చూసారు కదా, ఇదిగోండి, అయిపోయిందండి. చారు అయిపోయింది. మీరు రెడీగా ఉండండి. చూసారా, ఈ పొడి మహత్యం అన్నమాట. ఇన్నిసార్లు చారులు పెడుతున్నా. నాకు చాలా ఇష్టం అనిపిస్తుందండి. అందరికీ నచ్చేసింది. మా పిల్లలైతే చాలా బాగుందమ్మమ్మ అంటున్నారు. అంత బాగా తింటున్నారు ఈ చారుతో పిల్లలు. అది మా వాళ్ళంతా, మా కాలనీ వాళ్ళందరూ కూడా అందరికి ఇచ్చానన్నమాట. ఎవరిని వదలలే, వాళ్ళకి ఇచ్చా. టేస్ట్ చేయండి, ఊరికే చూడండి ఎలా ఉందో, నాకు కొంచెం చెప్పండి అంటే అందరూ మార్కులు వేసేసారు దానికి, ఈ చారుకి. ఏమీ లేకపోతే రాదమ్మా, నైట్లో ఖచ్చితంగా చారన్నం తినాలనిపిస్తుంది మనకి. మజ్జిగన్నమో చారన్నమో లేకపోతే మజ్జిగ తాగటమో ఏదో ఒకటి చేస్తారు అన్నం తినకపోయినా. ఈ చారు ఒక్కటి పెట్టుకుని ఇంత రసం తాగినా చాలు. మనం ఒక కప్పులో పోసుకుని కొంచెం నువ్వు అన్నట్టుగా చాలా బాగుంటుంది మాకు అంటున్నారన్నమాట. పెట్టుకుంటున్నారు వాళ్ళు కంపల్సరిగా. అది ఒక్క స్పూన్ వేస్తే చాలండి, మీకు చారు రెడీ అయిపోతుంది. నేనైతే ఇంకా మీరు ఏమి ఎక్కర్లా, చింతపండ్లు అలాంటివి ఇలాంటివి ఏమి ఎక్కర్లా. పసుపు అన్నీ దాంట్లోనే ఉంటాయి అన్నమాట. పోపు అన్నీ. ఒక్క ఆకులు మాత్రం మీరు ఇష్టం వచ్చిన ఆకు వేసుకోండి. నేనేం చేస్తున్నానంటే ఆకులతో కూడా పడుతున్నాను. ఇప్పుడు మునగాకు, మన శనగాకు, నెక్స్ట్ ఇది దీని పేరేంటి, పనగంటాకు, తోటకూర, పనగంటి కూర, తర్వాత ఇది పాలకూర, మన ఇష్టం అన్నమాట. ములక్కాయలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు దీంట్లో. టమాటా మాత్రం అక్కర్లేదండి. టమాటా వేసుకున్నా బాగుంటుంది, మీ ఇష్టం అది. నేను టమాటాలు అంటే నిమ్మకాయతో చేస్తున్నాను కాబట్టి టమాటా అది పక్కన పెట్టేస్తున్నాను నేను. లేకపోతే మీరు టమాటాలు వేసుకోండి, నిమ్మకాయ పులుసు ఇంత పోసుకోండి చాలు. వేయక్కర్లేదు. ఇక నేను చారు పొడి ఇస్తే అది చారులో ఈ పొడిలో ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి మీకు, పులుపు అన్నీ ఉంటాయి. ఒక్క బెల్లం వేసుకోండి, ఉప్పు వేసుకోండి, అంతే. బాగా మరిగించండి. చారు మాత్రం 100 గ్రాముల నీళ్లు మరిగిపోవాలి మనకి, అప్పుడే చారు రుచిగా ఉంటుంది. ఈ ఆకులో ఉన్న రసం కూడా మనకి దిగాలన్నమాట. లేకపోతే దీనివల్ల మనకి ప్రయోజనాలు ఏముంటాయి చెప్పండి? ప్రయోజనాలు ఏమన్నా ఉంటాయా? ఉండవు. యాపాకు తినమంటున్నారు, యాపాకు రసం తాగమంటున్నారు. ఇట్లా యాపాకు